ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన అనంతరం ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో 100% చెప్పింది చెప్పినట్లుగా అమలు చేసిన హామీల్లో ఫస్ట్ ప్లేస్ లో ఉండేది పెన్షన్ అని అంటారు. ఈ విషయంలో చంద్రబాబు దాకా స్ట్రిక్ట్ గా సిన్సియర్ గా ఉంటున్నారు. రానున్న 3 నెలల్లో ప్రతి పింఛన్ను జిల్లా కలెక్టర్ పరిశీలించాలని చంద్రబాబు సూచించారు. చాలా మంది అనర్హులకు పింఛన్లు వెళ్తున్నాయంటూ మంత్రి నదెండ్ల మనోహర్ చేసిన వ్యాఖ్యలకు స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నకిలీ పింఛన్లు తొలగించాలని కలెక్టర్లకు సూచించారు. ఈ దేశంలో ఏపీలోని కూటమి ప్రభుత్వం ఇస్తున్నంత పింఛన్లు మరే రాష్ట్రంలోనూ లేవని తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఒంటరి చిన్నారుల పెన్షన్ పై బాబు స్పందించారు. ఈ నేపథ్యంలోనే 3 నెలలకు ఒకసారి పెన్షన్ తీసుకునే సౌలభ్యాన్ని తీసుకొచ్చింది. ఇదే సమయంలో రాష్ట్రంలో తల్లిదండ్రులకు కోల్పోయిన ఒంటరి చిన్నారులకు పింఛన్లు ఇవ్వాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు. తాజాగా 2వ రోజు జిల్లా కలెక్టర్ల సమావేశంలో మాట్లాడిన చంద్రబాబు వారు కల్పించిన ఉద్యోగ ఉపాధి అవకాశాల ఆధారంగానే కలెక్టర్ల పనితీరును పరిగణలోకి తీసుకుంటామని తెలిపారు. ప్రతి నియోజకవర్గంలోనూ ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటు చేయాలని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా కలెక్టర్లు పనిచేయాలని అన్నారు. దీంతో ఇప్పటి వరకు వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలకు మాత్రమే పెన్షన్ వస్తుండగా తొలిసారిగా తల్లిదండ్రులు లేని పిల్లలకు కూడా ప్రభుత్వం అండగా నిలబడి పెన్షన్ అందించడంపై హర్షం వ్యక్తం అవుతుందని అంటున్నారు.